చేసే ముహూర్తంలో స్వల్పంగా మార్పు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణం చేసేందుకు నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించారు. పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. వీరితో పాటు కాంగ్రెస్ మాజీ సీఎంలు, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీఎంలను ఆహ్వానించారు. అంతేకాకుండా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ప్రజలకు తెలంగాణ రాబోతోందని కోదండరాం అన్నారు. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ముందుగా పేరు పేరున వందనం. ఇంతటి కోపం మనం మామూలుగా చూడం మనుషుల్లో. ఇంతటి కోపం వ్యక్తమవుతున్నదంటే కారణం ఏంది అంటే 9.5 సంవత్సరాలుగా అణిచివేత, చాలా దుర్మార్గంగా ఒక అరాచకమైనటువంటి పాలన, నిరంతరం మన మీద ఒక నిఘా, ఇది మనకి అలా ఆగ్రహంకు ప్రధానమైనటువంటి కారణం. ఇట్లాంటి అణిచివేత ఉండబట్టే తెలంగాణ ప్రజలు కూడా ఒక్కటై కేసీఆర్ గారిని ఓడగొట్టారు. అణిచివేత, అరాచకత్వము, వాళ్ళకున్నటువంటి అహంభావము, ఇవి మొత్తం మీదనైతే పాలన ఓటమికి ప్రధానమైనటువంటి కారణమైంది. మీ హక్కుల రక్షణ చేయవలసిన వాడే మీ హక్కుల భక్షణ చేస్తుంటే కంచె చేను వేసినట్టుంటే అది దుర్మార్గం. మొత్తంగా దాదాపు అన్ని యూనియన్లను కూడా ఇదే పరిస్థితి. నాయకులను మన మీద నిఘా కోసం, మన హక్కుల అణిచివేత కోసం ఉపయోగించుకున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం పెంపొందించాలంటే ప్రతి దగ్గర మళ్ళీ ప్రజాస్వామిక విలువల పునాది మీద ప్రతి వ్యవస్థను మళ్ళా ఇవాళ తెలంగాణలో 9.5 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఇదే మాట అనుకున్నాం. వీళ్ళు పోతే మళ్ళా తెలంగాణ యూనియన్లు, తెలంగాణ సమాజము మళ్ళా కొత్తగా మనం నిర్మించుకుంటామని ఆశపడ్డాం. కానీ వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిన తర్వాత ఆ కుటుంబము ఇష్టానుసారంగా పెత్తనం చెలాయించటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి వ్యవస్థను మార్చుకోవాలనుకున్నాం. కానీ ప్రతి వ్యవస్థ కేసీఆర్ చేతిలో అస్త్రంగా మన మీద పెత్తనం చెలాయించడానికి వాడుకోవటం మొదలుపెట్టి అది జరిగింది. మీ సెక్రటేరియట్ లో కూడా అదే జరిగిందనేది మీ మాటలతో, మీ చేష్టలతో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. మళ్ళా మన యూనియన్లను పునరుద్ధరించుకోవాలి. అవి మన యూనియన్లుగా, మన హక్కుల రక్షణకు తోడ్పడేటువంటి సంస్థలుగా ఉండాలి. మీరు చూడండి, గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా యూనియన్లు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా యూనియన్లు అనేవి ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తారు. అడిగితే రేవంత్ రెడ్డి గారు టీవీలో మీ అందరి ముందే చూసిండ్రు కూడా. ఆయన ఆ మాట ఆ రోజు టీవీలో అనటమే కాదు, ఆయన గెలిచిన తర్వాత మొదట చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు రక్షణ ఉంటుంది, రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చింది. ఒక రాక్షసుడి పాలన నుంచి విముక్తి దొరికింది. తప్పనిసరిగా మనం ఈ డిమాండ్స్ ముందు పెట్టేటప్పుడు మొట్టమొదట అడగవలసింది ఏంటంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది వెంటనే మనం తెలంగాణకు తీసుకురమ్మని అడగాలి. ఇవాళ ఒక సుఖంగా, శాంతియుతంగా మన బతుకు మనం బతికే పరిస్థితి వచ్చిందంటే, ఇంక అంతకంటే గొప్పగా ఆత్మగౌరవాన్ని మనతో బతికే పరిస్థితి వచ్చిందంటే అంతకంటే గొప్ప ఇంకేమొద్దు. అదే ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి